2023లో నేను హైదరాబాద్ వచ్చానండి. నా వెనకే లోక స్నేహం కూడా వచ్చింది. ఆ స్నేహంతో నేను దేవుణ్ణి మర్చిపోలేదు. ఆయన ఉన్నాడు. ఆయనతో ఒక ఛాలెంజ్ చేశాను అనమాట. నన్ను సేవకు వాడుకుంటావా, వాడుకోవా, నువ్వు వాడుకుంటే వరకు నేను చెడిపోతా, నువ్వు నన్ను పట్టుకునే వరకే నేను చెడిపోతా, నువ్వు నన్ను ఏ రోజు పట్టుకుంటావో నువ్వు పట్టుకో, నేను మళ్ళీ పడకూడదు, నీ ఇష్టం అని చెప్పేసి ఆయనతో ఛాలెంజ్ చేసి నేను ఈ లోకంతో కలిసిపోయాను. 24 ఆగస్టు నెలలో ఈ లోకంతో ఏదైతే నేను పెట్టుకున్న సంబంధం ఉందో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తట్టుకోలేకపోయాను. ఇంకా నా మైండ్లో ఒకటే థాట్, చచ్చిపో చచ్చిపో చచ్చిపో, నీ అంత దారుణంగా ఇంకా ఎవడైనా మోసపోతాడా, నీ అంత దారుణంగా ఎవడైనా ఉంటాడా, అసలు నువ్వు బతికి అనవసరం, చచ్చిపోమని ఒకటే మైండ్లో అరుపు. ఆ అరుపుని నేను బయటకు అరిచేశాను. నేనెందుకు చావాలి, నా కోసం చచ్చిపోయినోడు ఉన్నాడే, నేను ఆయన కోసం బ్రతకాలనుకున్నాను, దారి తప్పాను, నన్ను పట్టుకుంటాడు, నన్ను ఖచ్చితంగా పట్టుకుంటాడు, నువ్వు ఏమైనా చేసుకో, సచ్చేదే బతుకుతాను, నేను బ్రతికి తీరుతాను అని చెప్పేసా. అంతే. నెక్స్ట్ వీక్కి జెసి యొక్క సర్వీస్లో సాంగ్ పాడుతుంది, నీ చిత్తమునే చేసేదా, గాలి నీరు అగ్నియో నీ మాటకు లోబడుచున్నవి అని. ఆ మాట నన్ను పట్టుకుంది. నువ్వే వింటలేదు, నువ్వు మాత్రమే వినట్లేదు, వింటావా వినవా, ఒకటే వింటానయ్యా, నీ మాట వింటాను, ఖచ్చితంగా వింటానని చెప్పాను. ఆ రోజు పట్టుకున్నాడండి. చెప్తున్నాడు, ప్రతిరోజు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, మోషేకు తోడై ఉన్నట్టు నీకు నేను తోడై ఉన్నానని ప్రతిరోజు నా దేవుడు నాకు చెప్తున్నాడు. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిన్ను మరువను నా దేవుడు ప్రతిరోజు చెప్తున్నాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు. నువ్వు ఇంకా నీ సాక్ష్యాన్ని చెప్తావని నాతో చెప్తున్నాడు. ఇక్కడ అన్న ఆ రోజు హెడ్కి ఏదైతే షేవ్ చేయించుకొచ్చుకున్నారో ఆ రోజు నుంచి నా జీవితం మారిందండి. ఇంకా అంటే అప్పటికెప్పటికే మారుతుంది. అంటే సేవకుడి తగ్గింపు కూడా సంఘం మీద చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది. అన్న తగ్గింపు నన్ను ఇంకా తగ్గించుకునేలా చేసింది. అన్న తగ్గింపు ఇంకా నన్ను దేవుడి కోసం రోషంగా పరిగెత్తేలా చేసింది. ఏది ఏమైనా సరే ప్రాణం ఉన్నంత వరకు నేను ఆయనకి సాక్షిగా బ్రతకాలనుకుంటున్నాను. ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని వదిలిపెట్టిపోతే, ఎవరైనా మిమ్మల్ని వద్దంటే, నీకు కాదు చేత కాదంటే చెప్పండి, అవుతుంది, ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడు, నిలబెడతాడు. ఆయన సర్వశక్తుడు.